అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఆ గణనాథుడికి మీ శక్తి కొలది పూజ చేసుకొని మీరు చేసే పనులు ఎటువంటి విఘ్నాలు రాకుండా ఆ స్వామి అనుగ్రహం ఉండేలాగా ఆ స్వామి నమస్కారం చేసుకుంటే చాలు. నేనైతే ముందుగా ఈరోజైతే మా ఇంట్లో దుర్గాదేవికి పూజ చేసుకున్న తర్వాత పాలవెల్లిని అయితే రెడీ చేసుకున్నాను. పాలవెల్లికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టుకొని మామిడాకులతో ఈ విధంగా అయితే హ్యాంగ్ చేసుకున్నాను. తర్వాత అయితే గడపకి అయితే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మం ముందు ముగ్గు కూడా పెట్టుకున్నాను. తర్వాత దేవుడి పెట్టడానికి జస్ట్ ఈ విధంగా అయితే రెడీ చేసి ఉంచుకున్నాను. పూజ ఎలా 11:30 కదని ముందుగా ప్రసాదాలు వంట అంతా పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాము. ఈరోజు మేము మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాము. పొద్దున్న 10:30 ఆ టైంలో వినాయకుడు తీసుకొచ్చాము. ఈ వినాయకుడిని అయితే మాకు ఉచితంగా అయితే రోడ్డు మీద పంచిపెట్టారు. మేము అక్కడైతే తీసుకున్నాము. తర్వాత పసుపు వినాయకుడిని చేసుకున్నాక ద్వీపాలు వెలిగించి ద్వీపం ధూపం నైవేద్యాన్ని అయితే స్వామివారికి సమర్పించి పూజనైతే స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు నేను స్వామివారికి నైవేద్యంగా పాల తాలికలు, కందిపప్పు ఉండ్రాళ్ళు, అదేవిధంగా మోదకాలు, బెల్లం కుడుములు చేశాను. ఇంకా పళ్ళు ఫలాల్లో స్వామివారికి ఇష్టమైన ఎలంకాయ, అదేవిధంగా దోసపండు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, బత్తాకాయలు, యాపిల్, దానిమ్మ, గ్రేప్స్, బనానా, సీతాఫలం మొదలైన పళ్ళునైతే పాలవెల్లికైతే మేమైతే కట్టాము. పాలవెల్లి మొత్తాన్ని మామిడాకులతో అయితే స్వామివారి పైన నింపాము. అదేవిధంగా స్వామివారికి గొడుగును కూడా సమర్పించుకున్నాము. స్వామివారికి శుక్లాంబరధరం శ్లోకం చదువుకున్న తర్వాత ఏకవింశతి పత్రాలతో అయితే స్వామివారికి అయితే పూజ చేసుకున్నాము. తర్వాత అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వునైతే సమర్పిస్తున్నాము. ఇలా చేయడం వల్ల స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. చాలామంది చదువుకోకుండా సెల్ ఫోన్లో వింటుంటారు. బుక్ అయితే ఒక 10 రూపాయలు అయ్యిద్ది. ఆ బుక్ను కొనుక్కొని మన మనసారా ఆ స్వామివారికి చదువుకుంటే మన మనసు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ స్వామి అనుగ్రహం ఎప్పుడే ఉండి మన విజయాలకు ఎప్పుడు విఘ్నాలు రాకుండా ఆ స్వామి మనల్ని కాపాడుతూ ఉంటాడు. మేమైతే అష్టోత్తర శతనామావళి చదివిన తర్వాత కథని స్టార్ట్ చేసే ముందు కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకొని స్వామివారి కథనైతే విన్నాము. ఈరోజు స్వామివారి కథలో గజాసుడి కథని, అదేవిధంగా వినాయకుడి జననాన్ని, ఋషిపత్నుల నీలాప నిందల్ని, శమంతకోపాఖ్యానం కథ మొదలైనవి అయితే చదువుకున్నాము. కథంతా విన్న తర్వాత అక్షంతలు అయితే స్వామివారి పైన వేసి మా తలపైన కూడా కొంచెం వేసుకున్నాము. తర్వాత స్వామివారికి కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేసుకున్నాక మంగళహారతులు అయితే స్వామివారికి ఇచ్చాము. స్వామివారికి మంగళహారతి ఇచ్చినాక ఆ స్వామిని మనసారా సాష్టాంగ నమస్కారం చేసుకున్నాము. స్వామివారికి ఆడవాళ్ళు మోకాళ్ళ పైన, మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసుకుంటే చాలామంది ఆ స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ మన పైన ఉంటుంది. పూజ అంతా అయిపోయినాక మేమైతే స్వామివారి దగ్గర అయితే 11 గుంజీలను అయితే తీసాము. ఇలా తీయడం వల్ల స్వామివారు మన కోరికలు నెరవేర్చుతారు. మనం ఎటువైనా తప్పులు చేసినా ఆ స్వామి మనల్ని మన్నిస్తారని మేమైతే 11 గుంజీలను అయితే ఈ విధంగా తీసాము. నేను తీసిన తర్వాత మా అమ్మాయి అదేవిధంగా మా బావ కూడా తీశారు. ఎల్లప్పుడూ ఆ స్వామి అనుగ్రహం మా కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.